హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు చూస్తుంది మోటోవోల్ట్ అర్బన్ ఈ బైక్ అండి. నేను ఈ బైక్ని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. నాకు 43,000 పడింది ఈ బైక్. ఈ వెహికల్ కంటే ముందు నేను ఓలా ఈ బైక్ తీసుకుందాం అనుకున్నానండి. కానీ ఆ వెహికల్ కాస్ట్ 2 lakhs నియర్లీ అవడంతో ఆ ఆలోచన మానేసి ఈ వెహికల్ తీసుకున్నాను అనమాట. అండ్ ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి నియర్లీ 40 kgs వెయిట్ ఉంటుందండి. అండ్ 120 kgs వరకు ఇది వెయిట్ క్యారీ చేయగలదు. అండ్ ఈ వెహికల్ టాప్ స్పీడ్ వచ్చేసి 25 km/h. అండ్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 20 Ah బ్యాటరీ, లిథియం అయాన్ బ్యాటరీ అనమాట. ఇది రిమూవబుల్ బ్యాటరీ. ఈ బ్యాటరీని కంప్లీట్గా ఛార్జ్ చేయడానికి 4 hours పడుతుంది. వీల్ సైజ్ వచ్చేసరికి 20-inch వీల్ సైజు. వెనక ముందు డిస్క్ బ్రేక్స్ ఉన్నాయండి. అండ్ డ్యూయల్ సస్పెన్షన్ కూడా ఉంది. అండ్ ఇదేనండి ఈ డిస్ప్లే కనిపిస్తుంది కదా, ఇదే ఈ బైక్ మొత్తంలో ఉన్న ఎలక్ట్రానిక్స్ని కంట్రోల్ చేసే కంట్రోల్ ప్యానల్. ఇది స్పీడ్ అప్ చేసుకుంటాకండి, ఇది స్పీడ్ని డౌన్ చేసుకుంటాకి. మనం ఈ కంట్రోల్ ప్యానల్ని ఆన్ చేయగానే బై డిఫాల్ట్ పెడల్ అసిస్టెంట్ మోడ్ ఆన్లో వస్తుందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవి ఎల్ఈడి లైట్స్. మనకి నైట్ టైంలో యూజ్ అవుతాయి ఎల్ఈడి లైట్స్. ఈ హార్న్ ఉందండి. ఈ హార్న్ అంత ఫిజిబుల్గా ఏం లేదు, అంటే అంత గట్టిగా ఏమి వినపడతలేదు. మనం రోడ్డు మీద హార్న్ వేసినా సరే ఎవరికి వినపడదు. అండ్ స్పీడ్ టెస్ట్ కూడా చేశానండి. ఇది ఎక్కువ మోడ్లో, అంటే లో మోడ్, ఫస్ట్ మోడ్లో స్పీడ్ మోడ్లో ఇది 12 km/h వస్తుందండి. అండ్ నెక్స్ట్ సెకండ్ మోడ్ వచ్చేసి మిడ్ మోడ్, మీడియం మోడ్ అంటారు దీన్ని. ఇది వచ్చేసి నియర్లీ 15 km/h వెళ్తుందండి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ మోడ్ అండి. ఇది టాప్ హయ్యర్ మోడు. ఈ మోడ్లో మనకి వచ్చేసి నియర్లీ 25 to 26 km/h వచ్చిందండి నాకు స్పీడు. కాకపోతే మనం ఈ స్పీడ్లో కానీ మనం వెహికల్ని వాడితే దీని మైలేజ్ అనేది చాలా తక్కువ వస్తుందండి. నియర్లీ 50 to 60 km మాత్రమే వస్తుంది దీని బ్యాటరీ అనేది. సో ఇవి మనకు బైక్కి బ్యాక్ సైడ్ ఉన్నట్టుగానే ఇండికేటర్ లైట్స్ ఉన్నాయండి బ్యాక్. మన బ్రేక్ వేస్తే రెడ్ లైట్ వెలుగుతుంది. లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇదొక ప్లస్ పాయింట్ ఈ బైక్కి. నెక్స్ట్ ఈ బైక్ యొక్క మెయిన్ పార్ట్, కంట్రోలింగ్ పార్ట్ అండ్ బ్యాటరీని కూడా చూద్దాం. ఇది సీట్ కింద ఇచ్చారనమాట. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా చిన్నగా, ఒక చిన్న బ్లాక్ కలర్ బాక్స్ లాగా. ఇదే ఈ బైక్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది, ఇంక్లూడింగ్ బ్యాటరీ పవర్తో సహా. అండ్ ఇది బ్యాక్ సైడ్ ఉంది కదండి, ఇది బ్యాటరీ. అండ్ ఇది వచ్చేసి బ్యాటరీ ఛార్జింగ్ ఎంత ఉందో చెక్ చేసుకుంటాకి. బ్యాటరీ ఇప్పుడు కంప్లీట్గా ఉందండి. అండ్ ఈ బ్యాటరీని మనం రిమూవ్ చేసుకోవచ్చు. చూస్తున్నారుగా, ఇది కంట్రోల్ అండి. బైక్ బ్యాటరీని అటాచ్ చేసుకునే కంట్రోల్ అనమాట ఇది. అండ్ ఈ బ్యాటరీ వచ్చేసి 20 Ah బ్యాటరీ. నాకు ఫస్ట్ ఈ బైక్తో పాటు ఈ బ్యాటరీ వచ్చినప్పుడు ప్లేస్మెంట్ సరిగా లేదండి. అంటే ఇందక్కడ చూపించాను కదా మీకు 2 క్లిప్స్ లాగా, ఆ క్లిప్స్లో ఈ బ్యాటరీ వెళ్ళి సరిగా కూర్చోలేదు. అయితే నాకు తెలియక సర్వీస్ సెంటర్ వాళ్ళకి కాల్ చేశాను. ఆయన వచ్చి ఈ బ్యాటరీ ఓపెన్ చేసి వెనకాల బ్యాటరీ ఒకసారి ప్లగ్ ఆన్ చేసి ప్లగ్ ఇన్ చేశారు. దాంట్లోకి చేయగానే బ్యాటరీ వర్క్ అయింది. అండ్ డిస్ప్లే కూడా ఆన్ అయింది ఆ టైంలో. అండ్ ఈ బైక్ వచ్చి మెయిన్ ఇష్యూ వచ్చేసండి ఈ బ్యాటరీ డిస్ప్లేస్మెంట్ ప్రాబ్లమేనండి. అంటే సరిగ్గా సిట్ అయి ఉండదు ఆ స్లాట్లో. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి పెడలింగ్ దగ్గర పెడల్ అసిస్టెంట్ మోడ్ సెన్సార్ అండి. బై డిఫాల్ట్ పెడల్ అసిస్టెంట్ మోడ్తోనే వస్తుందండి. పెడల్ అసిస్టెంట్ మోడ్ అంటే ఒక పెడలింగ్ మనం ఇస్తే రెండో పెడలింగ్ మోటార్ ఇస్తుంది. సో ఇన్ఫర్మేషన్ మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.